తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ముసురుతున్న వ్యూహాల మేఘాలు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సాగుతున్న తెరవెనుక సమర సంకేతాలు. ఒకవైపు ఢిల్లీ వేదికగా సాగుతున్న లీగల్ చదరంగం, మరొక వైపు నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్న హైదరాబాద్ నగర ప్రగతి చక్రాలు. ఇక హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ ఎందుకు ముందు కదలడం లేదు? మెట్రోకు ఉన్న అడ్డంకులేంటి? RRR, మెట్రో 2 ఈ టర్మ్లో పూర్తవుతాయా? వీటిని ఆపుతున్నదెవరు? అడ్డంకులేంటి? ఇక హైదరాబాద్ బాధిత బీజేపీ ఎంపీలకు లేదా? మీనాక్షి నటరాజన్పై కుట్ర చేసిందెవరు? బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా? వరుస మీటింగ్లతో గ్రేటర్ వార్కు సీఎం తెరతీశారా? అధికార పీఠంపై ఉన్నవారు అభివృద్ధి మంత్రంతో గ్రేటర్ యుద్ధానికి శంఖారావం పూరిస్తుంటే ప్రతిపక్షాలు సవాల్ విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? తాజా రాజకీయ పరిణామాలపై ANN మహాపత్రిక CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం అభివృద్ధి వర్సెస్ అథారిటీ. మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్తో కాంగ్రెస్కు బీజేపీ గట్టి లీగల్ షాక్ ఇచ్చింది. లేని కేసును అడ్డం పెట్టి నామినేషన్ తిరస్కరించడంతో పాటు ఆ నెపం కూడా కాంగ్రెస్ పై నెట్టి మైండ్ గేమ్ ఆడింది. ఇక మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి కనీసం ఒకరోజు స్క్రూటీని వాయిదా వేసి ఉంటే ఆమె ఉన్నత న్యాయస్థానం నుండి స్టే లేదా అనుకూల ఉత్తర్వులు తెచ్చుకునే అవకాశం ఉండేది. ఇక ఆ సమయం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఏకపక్షంగా నామినేషన్ తిరస్కరించడం ఇది ఢిల్లీ బీజేపీ ముందస్తు వ్యూహంగానే కనిపిస్తుంది. మరోవైపు వివాదానికి కారణమైన నాంపల్లి కోర్టులోని ఓ ప్రైవేట్ కేసును కోర్టు పూర్తిగా కొట్టేసింది. కేసులోనే సత్తా లేనప్పుడు కేవలం నోటీస్ దశను సాకుగా చూపి నామినేషన్ చెల్లకుండా చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. బీజేపీ ఈ టెక్నికల్ లూప్ హోల్ను వాడుకుని చాలా స్మార్ట్గా వ్యవహరించామని అనుకుంటోంది. కానీ ఇది రాజకీయంగా ఆ పార్టీ వేసిన ఒక పెద్ద రాంగ్ స్టెప్. రాజకీయ బలాలు పక్కన పెట్టి టెక్నికల్ అంశాలతో గెలవాలని చూడడం రాజకీయంగా సరైన విధానం కాదు. ఇంత చేసి తెలంగాణ కాంగ్రెస్ నేతలే తమ లీక్ ఇచ్చారని ఓ క్యాంపెయిన్ నడపడం విస్మయం కలిగించే అంశం. బీజేపీకి కీమ్ విధానమని ఎన్నికలు జరుగుతాయి, కానీ ఏ ఎన్నికైనా ఫలితం కీమ్ చెప్పినట్లే వస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో అన్నారు. ఇంతకాలం చీలికలు, ఆకర్షణలు, విలీనాలతో నెట్టుకొచ్చిన బీజేపీ ఇప్పుడు మధ్యప్రదేశ్లో సాంకేతిక అంశం సాకుగా చూపి గెలిచిన తీరు సరైంది కాదన్న చర్చ దేశవ్యాప్తంగా ఉంది. మీనాక్షి అంశంలో వ్యవస్థల దుర్వినియోగం, బలం కంటే కుట్రను నమ్ముకున్న రాజకీయం, సర్టిఫైడ్ కాపీల నుండి తిరస్కరణ దాకా కుట్రాకోణం, ప్రజాస్వామ్యం పరిహాసం. హైదరాబాద్ మెట్రో 2వ విడత విస్తరణ ఫైళ్లు ఢిల్లీ, హైదరాబాద్ మధ్య నలుగుతుండడం నగర ప్రజలకు పెద్ద శాపంగా మారింది. దీని వెనుక ప్రధానంగా 2 అడ్డంకులున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సుమారు 122.9 కిలోమీటర్ల మేర 8 కొత్త కారిడార్లతో కూడిన సవరించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను 38,595 కోట్ల అంచనాతో కేంద్రానికి సమర్పించింది. 50-50 ఉమ్మడి భాగస్వామ్యం కింద నిర్మించాలన్నది రాష్ట్ర ప్రతిపాదన. అయితే ఇక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వద్ద ఈ ఫైల్ ఇంకా టెక్నికల్ స్క్రూటీని మరియు కేబినెట్ ఆమోదం దశలోనే ఆగిపోయింది. ఇక గతంలో ఫేజ్ 1 నిర్వహించిన L&T సంస్థ దాదాపు 13,000 కోట్లు అప్పుల భారం, నష్టాల వల్ల ప్రాజెక్టు నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది. HMRL ఈ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకోవడంతో పాత లీగల్ అడ్డంకులు కొన్ని తొలగాయి. కానీ ప్రస్తుత రాష్ట్ర ఖజానాపై ఉన్న అప్పుల భారం వల్ల కేంద్ర నిధుల వాటా గ్రీన్ సిగ్నల్ రాకుండా ఒంటరిగా పనులు మొదలుపెట్టే ఆర్థిక పటిష్టత రాష్ట్రానికి లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాయదుర్గం నుంచి గచ్చిబౌలి మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాని అలైన్మెంట్ ను మార్చింది. ఐటీ కారిడార్ దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వెంట జనసాంద్రత చాలా తక్కువ. కేవలం విమానాశ్రయానికి వెళ్లే
సంపన్న వర్గాలదే అది ఉపయోగపడుతుంది తప్ప పాత వస్తీ మధ్యతరగతి ప్రజలకు లాభం లేదు అన్నది సీఎం రేవంత్ రెడ్డి వాదన. ఆ రూట్ కేవలం కొన్ని కార్పొరేట్ సంస్థలు అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్ల భూముల విలువ పెంచడానికి ఉపయోగపడుతుంది అని భావించి దాన్ని మార్చారు. కొత్తగా నాగోల్ 4th సిటీ ప్లాన్ చేశారు, కానీ ఏదీ మొదలు కాలేదు. ఫలితంగా 2.5 ఏళ్లైనా రెండో దశకు మోక్షం లేదు. RRR మెట్రో 2కు మోక్షం ఎప్పుడు? ఈ టర్మ్లో ప్రాజెక్టులు పూర్తవుతాయా? మొదలు కాని ఉత్తర భాగం, ఆమోదం లభించని దక్షిణ భాగం. మెట్రో ఉత్తర భాగం సంగారెడ్డి, తూఫ్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ సెగ్మెంట్ కు సంబంధించి దాదాపు 94% భూసేకరణ పూర్తయింది. కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు పనులు కూడా మొదలయ్యాయి. వేగంగా జరిగితే 2029 నాటికి ఉత్తర భాగం ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దక్షిణ భాగంకు సంబంధించి చౌటుప్పల్, ఆమన్గల్, శంకరపల్లి, సంగారెడ్డి సెగ్మెంట్ ఇంకా అలైన్మెంట్ ప్రాథమిక భూసేకరణ దశలోనే ఉంది. దీనికి కేంద్ర రవాణా శాఖ తుది అనుమతులు. ఇక 15,627 కోట్లు సవరించిన అంచనాలకు ఆమోదం ఇంకా రాలేదు. కాబట్టి ఈ టర్మ్లో దక్షిణ భాగం పూర్తి కావడం అసాధ్యం. ఇక మెట్రో ఫేజ్ 2 విషయానికి వస్తే ఇంకా కేంద్రం అనుమతులే ఇవ్వలేదు. కేంద్రం ఈ ఏడాది చివరిలో అనుమతులు ఇచ్చినా టెండర్లు ముగిసి పిల్లర్లు లేచి రైలు పట్టాలెక్కడానికి కనీసం 5-6 ఏళ్లు పడుతుంది. అంటే 2031 లేదా 2032 నాటికి కానీ ఫేజ్ 2 పూర్తి రూపం దాల్చదు. ఈ టర్మ్లో కేవలం ఓల్డ్ సిటీ లేదా రాయదుర్గం, కోకాపేట, నియోపాలిస్లు పట్టుపడితే పూర్తి కావచ్చు. ఇక తమిళనాడు ప్రభుత్వం చెన్నై మెట్రో ఫేజ్ 2 కోసం కేంద్ర నిధులు ఆలస్యమయ్యాక సొంతంగా లోన్లు తెచ్చుకుని పనులు స్పీడప్ చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ తరహా రిస్క్ తీసుకోకుండా కేంద్రం పనే భారం వేయడం, మరొక వైపు కేంద్రం నిధులు విడుదల తాత్సారం చేయడం వల్ల ప్రాజెక్టులు అటకెక్కాయి. హైదరాబాద్ చుట్టూ బీజేపీ ఎంపీలే. అయినా మెట్రో సెకండ్ కు అందరి షేక్ హ్యాండ్. గ్రేటర్ బాధ్యత ఎంపీలకు లేదా? ప్రజల నమ్మకాన్ని మెట్రో సాధన ద్వారా నిలబెట్టలేరా? గ్రేటర్ హైదరాబాద్ దాని చుట్టుపక్కల పరిధిలో లోక్సభ ఎన్నికల్లో నగర ప్రజలు బీజేపీకి పెద్దపీట వేశారు. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రగతిపై బీజేపీ ఎంపీల బాధ్యతపై చర్చ సహజంగా జరుగుతుంది. తెలంగాణకు రావాల్సిన మెట్రో ఫేజ్ 2 నిధులు, RRR నిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొక్కిపెడుతోందని గుజరాత్లోని సూరత్, రాజ్కోట్ మెట్రోలకు ఇస్తున్న ప్రాధాన్యత హైదరాబాద్కు ఇవ్వడం లేదు అని కాంగ్రెస్ సౌత్ సెంటిమెంట్ కేంద్ర వివక్ష అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల డిజైన్లను పదే మార్చడం, సకాలంలో డిపిఆర్లు ఇవ్వకపోవడం వల్లే లేట్ అవుతుందని బీజేపీ వాదిస్తోంది. రాజకీయాలు పక్కన పెడితే హైదరాబాద్ గ్లోబల్ ఇమేజ్ కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు స్థానిక బీజేపీ ఎంపీలపై ఖచ్చితంగా ఉంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతులు వేగంగా తీసుకురాకపోతే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ఓటర్ల ముందు బీజేపీ డిఫెన్స్ లో పడక తప్పదు. గ్రేటర్ వార్కు తెరతీసిన సీఎం. వరుస సభలతో పక్కా వ్యూహం. మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా అభివృద్ధి మంత్రం. సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని వారాలుగా హైదరాబాద్ను చుట్టేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కోహెడా, ఉప్పల్, గాజుల రామారం, ఫ్యూచర్ సిటీ ఇలా వరుస సభలతో గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయ వేడి రగిలించారు. కోహెడా మార్కెట్, గాజుల రామారంలో అంతర్జాతీయ బస్ టెర్మినల్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలకు శ్రీకారం వంటి పనులతో దూసుకుపెంచారు. ఇక నగరంపై పట్టు సాధించకుండా తెలంగాణపై పూర్తి కమాండ్ రాదు అని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం నగర ఓటర్లను ఆకట్టుకునేలా ఈ అభివృద్ధి మంత్రం పఠిస్తున్నారు. గత 2 ఏళ్లలో జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన రేవంత్ ఇప్పుడు జీహెచ్ఎంసీకి వ్యూహరచన ప్రారంభించారు. హైదరాబాద్ బ్రాండ్
మరియు కేంద్ర వివక్ష అనే రెండు బలమైన సెంటిమెంట్ అస్త్రాలతో గ్రేటర్ వార్కు క్షేత్రస్థాయిని సిద్ధం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ పొలిటికల్ వార్ మరింత ముదిరే అవకాశం ఉంది. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్.